త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు తులారాశి వారు సరస్వతీ మాతని సన్నజాజులతో పూజించి కుడుముల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు దూరమవుతాయి. ఓం శ్రీ లలితాదేవ్యై నమః అనేటువంటి మహామంత్రం కూడా ఇదే ఫలితాన్ని ఇస్తుంది. ఇక విద్యార్థులు అమ్మవారికి 11 ప్రదక్షిణలు చేయడం ద్వారా అష్టమ గురుకేతుల ద్వారా ఏర్పడేటువంటి పీడ తొలగుతుంది. ఇక ఉద్యోగార్థులు అమ్మవారి ముందు ఆవునేతి దీపాలు వెలిగించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు త్వరితగతిని పొందగలుగుతారు. వ్యాపారస్తులు 101 కొబ్బరికాయలు అమ్మవారికి ఈరోజు సమర్పించినట్టయితే మంచి అభివృద్ధి చేకూరుతుంది, చిరాకులు దూరమవుతాయి. ఇక పెళ్లి కాని వారు రాహుకాల దీపాలు వెలిగించినట్టయితే దోషాలు తొలగి వివాహం సత్వరమే చేకూరుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే భూ సంబంధిత వివాదాల నుంచి బయటికి రాగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు సరస్వతీ మాతని సంపెంగలతో పూజించి బియ్యపు పరిమాణాన్ని నైవేద్యంగా నివేదించినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఓం శ్రీ సుభద్రాయై నమః అనేటువంటి మహామంత్ర పఠనం కూడా ఇందుకు ఉపకరిస్తుంది. విద్యార్థులు పుస్తకాల పంపిణీ చేయడం ద్వారా విద్యలో ఉత్తమ శ్రేణి పొందగలుగుతారు. ఉద్యోగార్థులు రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు త్వరితగతిని పొందగలుగుతారు. వ్యాపారస్తులు ఆధ్యాత్మిక గ్రంథాల పంపిణీ చేయడం ద్వారా వ్యాపారంలో నెలకొన్నటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఇక పెళ్లి కాని వారు నాగప్రతిమకు 11 ప్రదక్షిణలు చేసినట్టయితే దోషాలు తొలగి వివాహం సత్వరమే ఏర్పడుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే నూతన ప్రయత్నాల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార సంబంధిత విస్తరణలు బాగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు సరస్వతీ మాతని చామంతులతో పూజించి పొంగలిని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ఆకస్మిక అవకాశాలు దగ్గరవుతాయి. ఓం శ్రీ విద్యారూపాయ నమః అనేటువంటి మహామంత్రం కూడా ఇందుకు ఉపకరిస్తుంది. విద్యార్థులు ఈరోజు మిఠాయిల పంపిణీ చేయడం ద్వారా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. విద్యలో శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగార్థులు పుష్పమాలిక సమర్పణ అమ్మవారికి చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు తొందరగా పొందగలుగుతారు. వ్యాపారస్తులు ఈరోజు బీదలకి వంట పాత్రలు పంపిణీ చేయడం ద్వారా వ్యాపారంలో ఏర్పడినటువంటి చిరాకులు దూరమవుతాయి, అభివృద్ధి సాధించగలుగుతారు. పెళ్లి కాని వారు సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు ఆరాధించినట్టయితే వివాహ దోషాలు తొలగి సత్వరమే వివాహం ఏర్పడుతుంది. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనల్ని చవి చూస్తారు. ఈరోజు మకర రాశి వారు సరస్వతీ మాతని గన్నేరు పూలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఓం సుధామూర్తయే నమః అనేటువంటి మహామంత్రం కూడా ఇటువంటి ఫలితాలని కలిగిస్తుంది. విద్యార్థులు ఈరోజు దేవి కవచ పఠనం పఠించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. విద్యలో అభివృద్ధి సాధించగలుగుతారు. ఈ ఉద్యోగార్థులు పగడమాల ధారణ ఈరోజు ధరించినట్టయితే ఉద్యోగ అవకాశాలు మంచిగా పొందగలుగుతారు. వ్యాపారస్తులు చండీ హోమం ఈరోజు నిర్వహించడం ద్వారా వ్యాపారంలో ఉన్నటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. పెళ్లి కాని వారు ఈరోజు చందన మాలికల సమర్పణ అమ్మవారికి చేయడం ద్వారా వివాహం సత్వరమే ఏర్పడుతుంది. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రీత్యా చోటు చేసుకుంటాయి. విద్యారంగం వారికి అనుకూలిస్తుంది. ఈరోజు కుంభరాశి వారు సరస్వతీ మాతని గులాబీలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. అలాగే ఓం శ్రీ చాముండికాయ నమః అనేటువంటి మహామంత్రం కూడా ఇదే ఫలితాన్ని ప్రసాదిస్తుంది. విద్యార్థులు 11 ప్రదక్షిణలు ఈరోజు అమ్మవారికి చేసినట్టయితే విద్యలో అభివృద్ధి సాధించగలుగుతారు. ఉద్యోగార్థులు పుస్తకాల పంపిణీ పేదలకి చేయడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడితే ఉద్యోగ అవకాశాలు తొందరగా పొందగలుగుతారు. వ్యాపారస్తులు అమ్మవారికి చీరల సమర్పణ చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి సాధించుకోగలుగుతారు. పెళ్లి కాని వారు సుగంధ ద్రవ్యాల సమర్పణ ఈరోజు అమ్మవారికి చేసినట్టయితే వివాహంలో ఏర్పడేటువంటి ఆటంకాలు తొలగిపోతాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపార బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి.
విస్మయాన్ని కలిగించేటువంటి సంఘటనలు వృత్తిరీత్యా కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీనరాశి వారు సరస్వతీ మాతని తులసి దళాలతో పూజించి లడ్డూల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు తొలగిపోతాయి. ఓం జ్ఞానధాత్రి నమః అనేటువంటి మహామంత్రం కూడా ఈ ఫలితాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు 11 ప్రదక్షిణలు అమ్మవారికి చేయడం ద్వారా అభివృద్ధి సాధించగలుగుతారు. స్ఫటికమాల ధారణ ఉద్యోగార్థులు చేసినట్లయితే ఉద్యోగ అవకాశాలు సత్వరమే లభిస్తాయి. వ్యాపారస్తులు ఈరోజు చేసేటువంటి అన్నదానం వ్యాపార అభివృద్ధిని కలిగిస్తుంది. పెళ్లి కాని వారు ఈరోజు దేవీ కవచ పఠనాన్ని పఠించినట్టయితే వివాహ విషయాల్లో ఏర్పడేటువంటి విఘ్నాలు దూరమవుతాయి. శరన్నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారి యొక్క అవతారం శ్రీ సరస్వతీదేవి, రేపు అమ్మవారి యొక్క అవతారం లలితా త్రిపుర సుందరీదేవి. మరి ఈ 2 అవతారాల యొక్క అవతార విశిష్టత పరమార్థాల గురించి పరిశీలిద్దాం. చదువుల తల్లి సరస్వతీదేవి త్రిశక్తుల్లో ఒక శక్తి అయినటువంటి సరస్వతి మానవులకి సకల విద్యల్ని ప్రసాదించి జ్ఞానదీపాన్ని వెలిగించేటువంటి విద్యాశక్తి. చింతామణి సరస్వతి, జ్ఞాన సరస్వతి, మహాసరస్వతి అనేటువంటి 7 రూపాల్లో ఈ మాత నెలకొని ఉంటుంది. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే రూపాల్లో గోచరిస్తుంది. దసరా 10 రోజుల్లో వేసేటువంటి అన్ని అలంకారాల కన్నా శ్రీ సరస్వతీదేవి అలంకారానికి అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఎందుకంటే అమ్మవారి జన్మ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం రోజున ఈ అలంకారం చేస్తారు. ఈ సరస్వతీదేవిని ఈరోజు స్మరించడం ద్వారా విద్యార్థులకి ముఖ్యంగా సూక్ష్మత పెరుగుతుంది, చదువుల్లో అభివృద్ధి కూడా ఏర్పడుతుంది. త్రిపురాత్రయంలో 2వ శక్తి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి. త్రిమూర్తుల కంటే ముందు నుంచి ఉన్నటువంటి శక్తి కాబట్టి త్రిపుర సుందరి అని పిలువబడుతోంది. ఈ తల్లి శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరి మహామంత్రాధిదేవతగా తన్ను కొలిచేటువంటి భక్తులని అనుగ్రహిస్తోంది. శ్రీచక్రానికి అధిష్టాన దేవత కూడా ఈ లలితా త్రిపుర సుందరీదేవి. ఘోరమైనటువంటి దారిద్ర్య బాధల నుంచి విముక్తి కలిగించి మనకి మహదైశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి తల్లి శ్రీ లలితాదేవి. కాబట్టి ఈరోజు చేసేటువంటి లలితా త్రిపుర సుందరీదేవి స్మరణ, పూజ ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది, దారిద్ర్య బాధల్ని విముక్తి చేస్తుంది. ఇవి ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబలం అంశంలోని విశేషాలు. ఇప్పుడు గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుంటారు. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహబలంలో 12 రాసుల వారి యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. నమస్కారం.